బీడీ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులందరికీ కూడా 4016 రూపాయల కార్మిక భృతి చెల్లించాలని టీఎస్టీయూ జిల్లా కార్యదర్శి డాక్టర్ పి యాదగిరి చిన్నచింతకుంట మండల కేంద్రంలోని స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలోని సుమారుగా 10,000 మంది బీడీ కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని, వీరికి అనారోగ్య సమస్యలు ఏర్పడితే ప్రైవేట్ హాస్పిటల్ పై ఆధారపడే పరిస్థితి ఉందని అన్నారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలోని 100 పడకల సూపర్ స్పెషాలిటీ కార్మిక హాస్పిటల్ నిర్మించాలని కోరారు. పిఎఫ్ లో ఎదురయ్యే టెక్నికల్ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించి కార్మికుల పిఎఫ్ లోని జమ చేసుకున్న డబ్బులు అన్నింటినీ కూడా కార్మికులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. బీడీ కార్మికులందరికీ కూడా 150 చదరపు గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడం కొరకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు. బీడీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మిక సంఘం నాయకులు, అలాగే బుజ్జిన్న, బాబు, డానియల్, చెన్నప్పలతో పాటుగా తదితరులు పాల్గొన్నారు. జరుగుతూ ఉంది. వాళ్ళ దాంట్లో పిఎఫ్ పట్టుకుంటున్నారు. పిఎఫ్ పట్టుకుంటే దానికి కరెక్ట్గా పత్రాలు లేవు, పేర్ల కాడ డేట్ ఆఫ్ బర్త్ల కాడ చాలా ఇబ్బంది ఉందని చెప్పి రిటైర్మెంట్ అయిన వాళ్ళకు పిఎఫ్ రావడం లేదు, పెన్షన్ రావడం లేదు. అట్లాగే బీడీ కార్మికులకు సంబంధించి వేతనాలు కూడా కరెక్ట్ లేవు. కాబట్టి దీనిపైన రేపు 30 తారీఖు నాడు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు జిల్లాకు రానున్న సందర్భంగా అతనికి బీడీ కార్మికుల సమస్యలపైన ఒకటి వినతి పత్రం ఇవ్వాలని అనుకుంటున్నాం మా సంఘం తరపు నుంచి. కాబట్టి దీనికి సంబంధించి మేము జిల్లా ఎస్పీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఉన్నాం. వాళ్ళు కూడా మా వినతి పత్రాన్ని చూసి మాకు అవకాశం కల్పించాల్సిందిగా కోరుతూ ఉన్నాం.